కిడ్స్ గురుకుల్ స్కూల్ నర్సరీ టు 7th అత్యాధునిక సౌకర్యాలు మా సొంతం. మన కరీంనగర్, భగత్ నగర్ లో అడ్మిషన్స్ కోసం 8332039300 కి కాల్ చేయగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. భగత్ నగర్లోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కిడ్స్ గురుకుల్ స్కూల్ సహకారంతో ఈరోజు వాసవి మాత దేవి యొక్క హోమం జరుగుతుంది. అసలు ఈ హోమాన్ని ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనకు అడుగుదాం. నమస్కారం సార్. అసలు ఈరోజు ఈ హోమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు మే 7 ఈ రోజున మన భగత్ నగర్ ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మా కిడ్స్ గురుకుల్ సంస్థ సహకారంతో ఇక్కడ వాసవి మాత యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గణపతి మరియు వాసవి మాత హోమాలు అనేటువంటి చేయడం జరుగుతోంది. ఇది అందరికీ మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద, మనందరి మీద, మన దేశం మీద ఉండాలని, ఈ రోజునున్నటువంటి బయట పరిస్థితులు బట్టి చూస్తే కూడా పాకిస్తాన్తో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులలో ఈ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కలిగి వారి మీద ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే 100 మంది పాకిస్తాన్ సైనికులను కూడా చంపినటువంటి సందర్భము. ఇటువంటి శక్తి, అమ్మవారి శక్తి అందరికీ ఇచ్చి దేశ భవిష్యత్తుకు, మనందరి భవిష్యత్తుకు మంచి పునాది వేసి మంచి శక్తిని ఇచ్చి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, నిరంతర అభివృద్ధిని ప్రసాదించి అందరికీ మంచి చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన ఇక్కడ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉన్నది. అది అందరికీ జయం కలగాలని కోరుకుంటున్నాను. ఈరోజు వైశాఖ శుద్ధ దశమి రోజున మా కులదైవమైన వాసవి మాత కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఈరోజు మా భగత్ నగర్ ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం తరపున హోమము, గణపతి హోమము, అమ్మవారి హోమము అందరికీ సుఖశాంతులు ప్రసాదించడానికి మేము ఈరోజు హోమం జరిపిస్తున్నాము. అందరికీ జయం కలగాలని, మనసారా అమ్మవారి దీవెనలు కలగాలని కోరుకుంటూ జై వాసవి మాత. ఈరోజు వాసవి మాత జయంతి. వాసవి మాత అంటే స్త్రీల ఆత్మాభిమానానికి ఆమె ప్రతీక. పిల్లాడమని ఒత్తిడి చేసిన రాజుకు ఏమాత్రం భయపడకుండా అగ్ని ప్రవేశం చేసి స్త్రీల యొక్క ఆత్మాభిమానానికి సాక్షిభూతంగా నిలిచినటువంటి మహానుభావురాలు. ఈ సందర్భంగా ఆమె సకల శక్తి స్వరూపిణి. ఆ సకల శక్తి స్వరూపిణి అమ్మవారి యొక్క శుభాశీస్సులు ఎల్లరూ ప్రజల మీద కనుక, అందరి ప్రజల మీద కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఇందాక చెప్పినట్టుగా ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. దేశం లోపల ఐక్యత కోసం, దేశం మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం, దేశ ప్రజలు ఈరోజు ప్రపంచానికే ఒక గొప్ప మార్గదర్శకంగా ఉండడం కోసం అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భగత్ నగర్ అభ్యుదయ సంఘం పక్షాన ఈరోజు ఈ హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు అనేదే మేము కోరుకునేటువంటి ఆశయం.